హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. హైదరాబాద్లో డెవలప్మెంట్ అంటే అందరూ కూడా వెస్ట్ వైపే అనుకుంటారు. కోకాపేట్, హైటెక్ సిటీ అటువైపు. అయితే హైదరాబాద్లో డెవలప్మెంట్ ఇటు ఈస్ట్ వైపు కూడా ఉండాలి. అండ్ అందుకు గవర్నమెంట్ కూడా ఎన్నో మెజర్స్ తీసుకుంటుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఉప్పల్ కావచ్చు, ఘట్కేసర్, ఇటువైపు పోచారం, ఇవన్నీ కూడా చూసుకుంటే గవర్నమెంట్ చొరవతో ఇప్పుడు బాగా డెవలప్ అవుతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి జోన్లో ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఇటు ఘట్కేసర్ వైపున నేను మీకు ఒక బ్యూటిఫుల్ వెంచర్ని పరిచయం చేస్తున్నాను. అటు హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్స్ ఉంది. అండ్ అలాగే ఇది మల్టీపర్పస్ జోన్లో ఉన్నటువంటి వెంచర్. ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అలాగే మనకు కావాల్సినట్టుగా అపార్ట్మెంట్స్ అండ్ అలాగే ఇండిపెండెంట్ ఇండ్లు కూడా ఉన్నాయి. అటువంటి ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో బ్యూటిఫుల్ వెంచర్ని మీకు పరిచయం చేస్తున్నాను. అదే అవని ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ ఈస్ట్ లేక్ వెంచర్. సో ఈ బ్యూటిఫుల్ వెంచర్లో మనం ఈరోజు ఉన్నాము. ఈ వెంచర్ గురించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఈ ఈస్ట్ లేక్ వెంచర్ వచ్చేసి టోటల్ 24 ఎకర్స్ వెంచర్ అనమాట. ఇందులో మీరు చూసినట్లయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఒక 3 విల్లాస్ టోటల్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా 20 అనేవి ఇంకా స్టార్ట్ అయ్యాయి అనమాట. కన్స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతోంది. సో ఇప్పటికిప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండే విధంగా మీకు వెంచర్ అయితే రెడీగా ఉంది విత్ ఆల్ ద డెవలప్మెంట్స్. అండ్ అలాగే చుట్టూరా కూడా బోల్డ్ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. 1 by 1 చూద్దాం. ఈస్ట్ లేక్ వెంచర్ గురించి, లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఎగ్జాక్ట్గా మనకి పోచారం అన్నోజీగూడలో ఉంటుందన్నమాట. అలాగే ఘట్కేసర్కి చాలా దగ్గర. ఘట్కేసర్ ఎగ్జిట్ నుంచి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ అనమాట. అలాగే వరంగల్ హైవే కూడా మనకి జస్ట్ 5 minutes డ్రైవ్లో. అండ్ అలాగే ఓఆర్ఆర్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే జస్ట్ ఒక 250 meters అవే అనమాట. చాలా ఫాస్ట్గా ఓఆర్ఆర్ నుంచి వచ్చేసాము. అండ్ అలాగే మనం చూసినట్లయితే ద ఫేమస్ పోచారం ఐటీ హబ్ కూడా మనకి అంటే ఇటు ఎదురు వైపుగా ఉంటుంది. కొంచెం ఒక 10 minutes డ్రైవ్లో ఆ ప్లేస్కి మనం చేరుకోవచ్చు అనమాట. అలాగే మోడీ బిల్డర్స్, ఫేమస్ మోడీ బిల్డర్స్ డెవలప్ చేసినటువంటి అపార్ట్మెంట్స్ కూడా మీరు చూడొచ్చు. అక్కడ మన కనుచూపు మేరలో కనిపిస్తూ ఉంది. లివింగ్ ఏరియా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో ఈస్ట్ లేక్ వెంచర్ వచ్చేసి మనం చూస్తున్నాం కదా, టోటల్గా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అని చెప్పొచ్చు. ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అంటేనే మనకి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాకే పర్మిషన్స్ ఇస్తారు కన్స్ట్రక్షన్స్కి. సో అలా డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ అలాగే మనం చూస్తున్నారు కదా, ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 120 feet రోడ్ అనమాట. ఇది కనెక్టింగ్ రోడ్, మెయిన్ కనెక్టింగ్ రోడ్ అని చెప్పొచ్చు. అండ్ దీంతో పాటు 80 feet రోడ్ ఉంది, 40 feet రోడ్ ఉంది, అండ్ 30 feet రోడ్ కూడా ఇంటర్నల్ రోడ్స్ అనేవి ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇందాక మనం లాంగ్ డిస్టెన్స్ నుంచి చూసాము. ఇక్కడ మీరు చూడొచ్చు అవే విల్లాస్ అనమాట. ఒక 3 విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇలా ఒక 20 కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. కన్స్ట్రక్షన్ అవుతూ ఉన్నాయి. ఈ విల్లాస్ మీరు చూసినట్టయితే చాలా ప్రశాంతంగా చాలా బాగున్నాయి. అండ్ ఔటర్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నటువంటి విల్లాస్ అనమాట. ఇలా ప్రశాంతంగా కనెక్టివిటీ ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉన్నటువంటి ఏరియాలో విల్లా కొనాలి, లేదంటే ఓపెన్ ప్లాట్, లేదంటే అపార్ట్మెంట్ కొనాలి అనుకుంటే హ్యాపీగా మీరు ఈ వెంచర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈస్ట్ లేక్ వెంచర్లో మనం ఉన్నాం కదా, ఇందాక మనం చూసాము విల్లాస్. అండ్ ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఇవైతే ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట. ఒక 5 కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాయి ఒకే ఏరియాలోనే మీరు చూడొచ్చు. అలాగే అక్కడ కొంచెం ఫంక్షన్ కూడా జరుగుతుంది. సో టోటల్గా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. పీపుల్ కూడా ఉంటున్నారనమాట. సో తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్, తమకంటూ సపరేట్గా ఒక ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు ఇట్లా ఇండిపెండెంట్ హౌసెస్ని చూస్ చేసుకోవచ్చు. సో ఈస్ట్ లేక్ వెంచర్లో ఇందాక మనం చూసాం కదా, అటు విల్లాస్ కంప్లీట్ చేసేసాము, అలాగే ఇండివిజువల్ హౌసెస్ కంప్లీట్గా చూసాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఇవేంటంటే మనకి అపార్ట్మెంట్స్. సో అపార్ట్మెంట్లో మీరు కూడా ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటే కూడా ఇలా కొనుక్కోవచ్చు. లేదంటే మీ ఇండివిజువల్ ఏరియా ఏదైతే ఉందో ఓపెన్ ప్లాట్స్, అందులో కూడా అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేసుకొని మీరు ఉండొచ్చు, రెంట్స్కి కూడా ఇచ్చుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నారు కదా, మనకి అటు విల్లాస్ ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అండ్ అలాగే మనకి ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఏది కావాలంటే అదే చూస్ చేసుకోవచ్చు. ఇందులో మనం చూసినట్టయితే ప్లాట్ సైజెస్ 200 square yards నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉండబోతున్నాయి. సో ఈస్ట్ లేక్ వెంచర్లో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యాయని మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ చూడొచ్చు మీరు డెవలప్మెంట్స్లో భాగంగా మనకి ప్లాంటేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా వెంచర్ అంతా కూడా ఇచ్చేసారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ రోడ్ మధ్యలో అనమాట, డివైడర్లో. సో ఇక్కడ కూడా మనకి టోటల్గా ప్లాంట్స్తో, ఆ ప్లాంట్స్ కూడా చాలా హెల్దీగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీరు చూడొచ్చు. అండ్ ఈ ప్లాంట్స్ కూడా చాలా పెద్దగా మంచిగా గ్రో అయ్యాయి. అంటే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ విల్లాస్ అని మనం మాట్లాడుకున్నాం కదా, విల్లా ప్రాజెక్ట్లో ఎప్పుడైనా కూడా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ కూడా మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తారు. సో మనం అది చూడొచ్చు. అండ్ అలాగే ఇంకా డెవలప్మెంట్స్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇటువైపు మీరు చూడండి, టోటల్ వెంచర్ అంతా కూడా ఇలాగే బ్యూటిఫుల్గా మనకి ఫుట్ పాత్స్ విత్ కర్బింగ్ స్టోన్స్ అండ్ టైల్స్తో చాలా బ్యూటిఫుల్గా మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. అండ్ అటువైపు మనం చూసినట్లయితే మోడర్న్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. ఈస్ట్ లేక్ వెంచర్లో మనం చూడొచ్చు, ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాటర్ కనెక్షన్ ప్రతి ప్లాట్కి కూడా మనము
2 పైప్ లైన్స్ మనం చూడొచ్చు ఇక్కడ. సో ఒకటేమో డ్రింకింగ్ వాటర్, ఇంకోటి డొమెస్టిక్ వాటర్ పర్పస్ అనమాట. సో అందుకని 2 ఇచ్చేశారు. న్యూమాటిక్ వాటర్ పంపింగ్ విధానంలో మనకి వాటర్ సప్లై అనేది జరుగుతుంది. మామూలుగా మిగతా వెంచర్స్లో మనము ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, దాని నుంచి వాటర్ రావడం అనేది ఒక పైప్ లైన్ త్రూ అనేది చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ కొత్త మెథడ్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇటువైపు చూసుకున్నట్లయితే నంబరింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారు, మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. మరి డెవలప్మెంట్స్లో భాగంగా చూసినట్టయితే 2 పార్క్స్ వస్తున్నాయి మెయిన్గా. అండ్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పార్క్ చూసినట్టయితే ఎక్కువగా ల్యాండ్స్కేప్డ్ పార్క్ అని చెప్పొచ్చు. టోటల్గా మనకి ఇక్కడ మొత్తం ల్యాండ్స్కేపింగ్ ఇచ్చేశారు. ఇటువైపు చూసినట్లయితే వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అని చెప్పొచ్చు. సో టోటల్ ఇవి పార్క్ మొత్తం కూడా ఈ ట్రాక్ని ఏర్పాటు చేశారు. హ్యాపీగా మంచిగా రౌండ్స్ కొట్టేయచ్చు. అండ్ మధ్యలో అంతా ల్యాండ్స్కేపింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చేశారు. చుట్టూరా మొత్తం ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. కలర్ఫుల్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. సో అవని ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ ఈస్ట్ లేక్ వెంచర్ మనం చూస్తున్నాం కదా. డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఫైనల్లీ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్స్ కూడా వచ్చినటువంటి వెంచర్ ఇది. అలాగే ఇంటి నిర్మాణాలు కూడా ఇందులో చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు అంటే ఇంకా పీపుల్ ఉండడానికి రెడీగా ఉన్నట్టే కదా. మరి అలాంటప్పుడు ఏ ప్లేసెస్ నుంచి కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుంటే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఉప్పల్ రింగ్ రోడ్, ఉప్పల్ మెట్రో స్టేషన్ అని చెప్పొచ్చు. సో ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి జస్ట్ 10 కిలోమీటర్స్ అనమాట. అంటే ఒక 10-15 మినిట్స్లో మనం ఉప్పల్కి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి మాల్ మల్టీప్లెక్స్ కూడా జస్ట్ 5 మినిట్స్ దూరంలో ఉంటుంది. అంబర్పేట్ టు నారపల్లి ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేకి అతి దగ్గరలో ఉంటుంది. 30 నిమిషాల దూరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. ఇంకా 30 నిమిషాల ప్రయాణ దూరంలో ది ఫేమస్ యాదాద్రి టెంపుల్కి చేరుకోవచ్చు ఈ వెంచర్ నుంచి. 20 నిమిషాల్లో ఆదిబట్ల TCSకి వెళ్ళిపోవచ్చు. ఇంకా సైట్కు అతి చేరువలో కొత్తగా నిర్మించనున్న రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది. సో బీబీ నగర్ ఎయిమ్స్ కూడా ఇక్కడ నుంచి 5 నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇది ఫ్యూచర్లో ఒక పెద్ద మెడికల్ హబ్గా కూడా మారబోతోంది. ఇంకా పోచారం ఐటీ హబ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ అందులో మనం చూసుకున్నట్లయితే రహేజా ఐటీ పార్క్ ఉంది, ఇన్ఫోసిస్ కూడా ఉంది ఇక్కడికి చాలా చేరువలో. ఇంకా ఎన్నో స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఈ వెంచర్కి చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. సో చాలా ఈజీగా మనం ఆ ప్లేసెస్కి చేరుకోవచ్చు. సో టోటల్గా ఇప్పుడు ఈస్ట్ లేక్ వెంచర్లో మనం చూసుకున్నాము. వెంచర్ ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, 100% వాస్తు ఉంటుంది, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది. అండ్ అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి ప్రాజెక్ట్స్లలో ఇల్లు కట్టడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. బట్ ఇక్కడ ఈ వెంచర్లో మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇండ్లు కట్టేశారు, అపార్ట్మెంట్స్ కూడా కట్టారు, విల్లాస్ కూడా మనం చూసాం. సో టోటల్గా అన్నీ కూడా చూసాం. అంటే ఇక్కడ పీపుల్ ఇంకా ఉంటున్నారు కాబట్టి వెంటనే ఇల్లు కట్టుకొని ఉండడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. హ్యాపీగా ఉండడానికి అన్ని వసతులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇటువంటి బ్యూటిఫుల్ వెంచర్ ఈస్ట్ లేక్ వెంచర్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేయండి, మీ ప్లాట్ని బుక్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ వెంచర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి రియల్ ఎస్టేట్ టీవీ. బాయ్ బాయ్. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.